Hi friends, welcome to Digital Telugu Photoshop CC next lesson ki స్వాగతం. ఈ వీడియోస్ అన్నీ కూడా టూల్స్ మీద Photoshop 2020 టూల్స్ యొక్క ఓవర్వ్యూ. అంటే ఫర్ బిగినర్స్ కి నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. మేబీ ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి మేబీ అడ్వాన్స్డ్ ట్యుటోరియల్ వెళ్ళండి. ఇది బిగినర్స్ కి మటుకి అంటే Photoshop ప్రెజెంట్ లెర్న్ చేసే వాళ్ళకి ఈ లెసన్స్ అనేవి మేబీ యూజ్ అవ్వచ్చు. ఓకే, అడ్వాన్స్డ్ కొనే వాళ్ళకి కొన్ని 3D ట్యుటోరియల్స్ మీద చేశాను, అవి ఒకసారి చూడండి. లాస్ట్ వీడియోలో మనం స్పాట్ హీలింగ్ బ్రష్ ఫ్యామిలీ చూసాము. ఈ వీడియోలో ఐడ్రాపర్ టూల్. బేసిక్గా ఇక్కడ ఐడ్రాపర్ టూల్లో ఈ ఫ్యామిలీలో మనకి ఐడ్రాపర్ టూల్, 3D మెటీరియల్ ఐడ్రాపర్ టూల్, కలర్ శాంప్లర్ టూల్, రోలర్ టూల్, నోట్ టూల్, కౌంట్ టూల్, ఇవన్నీ కూడా మన ఆర్ట్ వర్క్కి మన వర్క్కి హెల్ప్ చేస్తాయి. సో వీటిని హెల్పర్స్ అంటారు. ఐడ్రాపర్ టూల్ వచ్చేసి కలర్ని పిక్ చేస్తుంది. 3D మెటీరియల్ ఐడ్రాపర్ టూల్ వచ్చేసి ఇది 3D ఆబ్జెక్ట్లో ఉన్న కలర్ని పిక్ చేస్తుంది. అలానే కలర్ శాంప్లర్ టూల్ వచ్చేసి ఆ కలర్లో ఉన్న RGB వాల్యూస్ లేదా CMYK వాల్యూస్ని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ రోలర్ టూల్, నోట్ టూల్, కౌంట్ టూల్, ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒకసారి చూద్దాం. ప్రజెంట్ ఐడ్రాపర్ టూల్. ఈ ఐడ్రాపర్ టూల్లో మనకి జస్ట్ కొన్ని లేయర్స్ అనేవి మనం క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఇంకొక కలర్ని తీసుకుందాం. సో ఒక 4 లేయర్స్ అనేవి మనం తీసుకున్నాం. నేను ఈ 4 లేయర్స్ని మనం సో ఇది ఎందుకంటే దీనికి మనం లేయర్ అనేది క్రియేట్ చేయలేదు. సో దీనికి లేయర్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్. ఎస్, ఇది ఇప్పుడు మనం ఈ కలర్ శాంపుల్ టాల్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి నేను ఫస్ట్ కాడ నుంచి మీకు ఫస్ట్ లెసన్స్ నుంచి చెప్పేది ఏంటంటే ఈ సబ్ మెనూ బార్లో అన్ని పాయింట్స్ గురించి మీరు క్లియర్గా కనుక తెలుసుకోగలిగితే మీకు 99% ఫోటోషాప్ వచ్చినట్టే. సో వీటి గురించి మనం పర్టికులర్గా మీరు ఫోకస్ చేయండి. ఇవి వచ్చేసినాయి అంటే ఆటోమేటిక్గా మనకి ఫోటోషాప్ ప్రతి టూల్ యొక్క ఈ వీటి గురించి మనకి క్లారిటీ వస్తే మీకు ఆటోమేటిక్గా ఫోటోషాప్ అనేది వచ్చినట్టే. ఇక్కడ మనకు కలర్ శాంప్లర్ ఐడ్రాపర్ టూల్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ పాయింట్ శాంపిల్, 3x3 యావరేజ్, 5x అట్లా 101 వరకు ఉన్నాయి. పాయింట్ శాంపిల్ అంటే యాక్యురేట్గా మనం తీసుకున్న కలర్ని మనకి ఫోర్గ్రౌండ్ కలర్లో అవి సేవ్ చేస్తుంది. ఈ 3x3 కానీ 5x100, 101 ఇవన్నీ కూడా మనం ఇలా క్లిక్ చేసామనుకోండి, దానికి చుట్టుపక్కల ఉన్న మేబీ 100 పిక్సెల్స్ని క్యాలిక్యులేట్ చేసి మనకి యాక్యురేట్ కలర్ అనేది మేబీ తీసుకోకపోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. పాయింట్ శాంపిల్ ఈజ్ బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆల్ లేయర్స్, కరెంట్ అండ్ బిలో. ఆల్ లేయర్స్ అంటే మీరు ఏ లేయర్ని సెలెక్ట్ చేసినా మీరు ఆ శాంపుల్ అనేది తీసుకుంటుంది. చూడండి ఇక్కడ మీకు ఈ రింగ్లో పై రింగ్లో వచ్చేసి కరెంట్ కలర్ చూపిస్తుంది, కింద ప్రీవియస్ కలర్ చూపిస్తుంది. అంటే ప్రీవియస్ కలర్ వచ్చేసి గ్రీను, పైన మన ప్రజెంట్ కలర్ ఎల్లో. ఇప్పుడు చూడండి పైన గ్రీన్, బ్లూ, ప్రీవియస్ కలర్ ఎల్లో. అట్లా ప్రతి కలర్ని ఈ రింగ్ అనేది ఆన్ చేయకపోతే మనకి చూపించదు, కానీ ఇక్కడ కలర్స్ తీసుకుంటుంది.
బట్ ఈ రింగ్ అనేది ఆన్లో ఉంటేనే మీకు తెలుస్తుంది ఆ కలర్ ఏ కలర్ పిక్ చేసుకుంది, ప్రీవియస్ కలర్ ఏదనేది పిక్ చేసుకుంటుంది. అలానే మనం ఇమేజెస్లో ఉన్న కలర్స్ని కూడా మనం తీసుకోవచ్చు. జస్ట్ ఒక 2 ఇమేజెస్ తీసుకుందాం మనం. ఒకటి ఇప్పుడు ఈ ఇమేజ్లో ఉన్న ఎనీ కలర్, మీరు హెయిర్ కలర్ కానీ, స్కిన్ కలర్ కానీ, ఈ కలర్ కానీ, ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్లో ఇది ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది. ఈ కలర్ని మనం ఇందులో డ్రాప్ చేయొచ్చు. కొత్తలో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ని అనేది మనం రిమూవ్ చేసి మీరు ఒక న్యూ లేయర్ తీసుకొని ఈ కలర్ అనేది మీరు ఆటోమేటిక్గా పిక్ చేయొచ్చు. ఈ విధంగా కంట్రోల్ జెడ్, నేను ఐడ్రాపర్ టూల్ తీసుకొని ఈ స్కిన్ కలర్ కూడా తీసుకోవచ్చు. ఈ స్కిన్ కలర్ తీసుకొని కూడా మనం ఈ స్కిన్ కలర్ని కూడా మనం పిక్ చేసుకోవచ్చు. ఎనీ కలర్, ఆ ఇమేజ్లో ఉన్న ఎనీ కలర్ని మనం యాక్యురేట్గా తీసుకొని మన ఆర్ట్ వర్క్కి యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఎనీ ఇమేజెస్, ఒక ఇమేజెస్ మీద ఆల్రెడీ నేను చెప్పేసాను. దీని గురించి మనం పెద్దగా నేర్చుకోవాల్సింది ఏం లేదు. బట్ ఏంటంటే కలర్ని మనం ఆర్ట్ వర్క్లో ఉన్న కొన్ని, ఎందుకంటే ఈ కలర్ని ఇంకొక డాక్యుమెంట్లో యూజ్ చేయొచ్చు. ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకొని ఈ కలర్ని అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు మనం. సో ఇది నెక్స్ట్ వచ్చేసి 3D మెటీరియల్ ఐడ్రాపర్ టూల్. చూడండి, దీన్ని సెలెక్ట్ చేయగానే దీని మీద పని చేయట్లేదు. ఇది ఆటోమేటిక్ ఏం చూపిస్తుంది, ఇంటూ మార్క్ చూపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇది ఇక్కడ వర్క్ చేయదు. సో ఎందుకు చేయదంటే ఇది ఓన్లీ దీని పేరేంటి, 3D మెటీరియల్ ఐడ్రాపర్ టూల్. 3D ఆబ్జెక్ట్స్ మీదే ఇది వర్క్ అవుతుంది. ఇక్కడ కొన్ని మనకి, నేను ప్రజెంట్ ఈ లేయర్ని డిలీట్ చేస్తున్నాను. ఇవి కొన్ని ఇవన్నీ మనం అడ్జస్ట్మెంట్ చేసే బదులు న్యూ లేయర్స్ తీసుకొని కలర్స్ ఫిల్ చేసి 3D ఆబ్జెక్ట్ అనేవి క్రియేట్ చేద్దాం. ఓకే, అది బెటర్. ప్రతిసారి మనం దీన్ని లైట్ కలర్, సో కొంచెం థిక్ కలర్కి వెళ్దాం. నెక్స్ట్ ఇంకొక లేయర్ తీసుకొని ఈ లేయర్లో ఇంకొక కలర్. వీటన్నిటిని మనం ఇప్పుడు 3D ఆబ్జెక్ట్గా క్రియేట్ చేద్దాం. ప్లస్ స్పీర్ అనేది ఉంది. ఆల్రెడీ నేను ఇవి అర్థం కాకపోతే ఇంతకుముందు దీని మీద ఒక 10-15 లెసన్స్ అనేవి చెప్పాను. ఒకసారి చూడండి. 3D క్రియేట్ అయిపోయింది. బస్ ఫోటోషాప్ CC 2020లో కొన్ని బేసిక్ మేబీ అంటే మనకి కొన్ని ఆటోమేటెడ్, ఇంతకుముందు డిఫాల్ట్ వాల్యూస్ ఉండేవి. ప్రజెంట్ డిఫాల్ట్ వాల్యూస్ అనేవి లేవు. అవి మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా మనం 3Dలో స్పీర్గా కన్వర్ట్ చేద్దాం. ఎందుకంటే 3D మనం మెటీరియల్ చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ 3D మెటీరియల్ ఇది 3D వర్క్ స్పేస్లో ఉంది. సో అందుకని ఇది మనకి అట్లా చూపిస్తుంది. ఈ లేయర్స్ అన్నిటిని కూడా ఒకసారి మనం మెర్జ్ చేద్దాం. ఒకే లేయర్లో పెట్టుకొని కంట్రోల్ E అంటే మెర్జ్ అయిపోతాయి. ఒకే లేయర్గా ఇవి కన్వర్ట్ అయిపోయినాయి.
దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం కొంచెం వాటిని సైజ్ అనేది తగ్గించి ఒక సైడ్ తీసుకెళ్దాం. సో ఒక సైడ్ తీసుకెళ్తే అన్నిటిని దీన్ని కొంచెం పైకి తీసుకెళ్దాం. దీన్ని కొంచెం ఇట్లా పక్కకు తీసుకెళ్దాం. ఇది ఓకే. వీటిని ఇప్పుడు మనం ఈ కలర్స్ని 3D ఐడ్రాపర్ టూల్తో పిక్ చేద్దాం. చూడండి ఆటోమేటిక్గా ఇది వర్కౌట్ అయింది. సపోజ్ మనం ఈ కలర్ని చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా పిక్ చేసింది. మరి దీన్ని వీటికన్నిటికీ అప్లై చేయాలంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి 3D ఐడ్రాపర్ అంటే 3D మెటీరియల్ డ్రాపర్ టూల్ ఉంటుంది. దీన్ని తీసుకొని మనకి ఇప్పుడు దీని కలర్ దీనికి కావాలంటే ఇలా క్లిక్ చేయాలి. దీని కలర్ని తీసుకొని మనం దీన్ని ఈ రెండింటికి కావాలంటే దీన్ని పిక్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ పిక్ అయిపోయింది. సో ఈ 3D అంటే ఇక్కడ రెండు టూల్స్ మనం ఒకటి కలర్ని పిక్ చేయాలి, ఇంకొకటి దాన్ని వాటికి అప్లై చేయాలంటే టూల్స్ అనేవి యూజ్ చేయాలి. ఇక్కడ మనం రెడీమేడ్గా కూడా కొన్ని ఉంటాయి, అవి సెలెక్ట్ చేసుకొని కూడా మనం సపోజ్ ఈ మెటీరియల్ దీనికి కావాలనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకొని ఆ మెటీరియల్ ఇవ్వచ్చు. ఇక్కడ మనకి ఎనీ మెటీరియల్స్ మీరు చూడండి, ఇవన్నీ కూడా అడోబ్ వాళ్ళ ఫ్రీ మెటీరియల్స్ ఇవి. దీనికి అప్లై చేయాలంటే దీనికి ఇలా అప్లై చేయొచ్చు. ఈ విధంగా మనం 3D ఆబ్జెక్ట్లోని కలర్ని పిక్ చేయడానికి 3D మెటీరియల్ టూల్. నెక్స్ట్ వచ్చేసి ఆ పిక్ చేసిన కలర్ని మనం అప్లై చేయాలి అంటే ఇక్కడ 3D మెటీరియల్ డ్రాప్ టూల్ అనేది యూజ్ చేయాలి. ఈ రెండు టూల్స్ యూజ్ చేస్తే వీటికి మనం కలర్స్ అనేవి చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెండు టూల్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.